హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. ఈ వీడియోలో మనం వండర్ షేర్ ఫిల్మోరా గురించి తెలుసుకుందాం. బేసిక్గా ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను నేను, అంటే ఇంట్రొడక్షన్ మటుకే, అంటే మనం టైటిల్స్ ఎలా అంటే ఒక జస్ట్ ఇవన్నీ కూడా రెడీమేడ్ ప్రీసెట్స్ అనమాట. మనం ఒక వీడియో ఎడిట్ చేయడానికి సింపుల్ టూలు వండర్ షేర్ ఫిల్మోరా అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎఫెక్ట్స్ ప్లస్ సింపుల్గా మనం ఎటువంటి స్కిల్స్, ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో నేర్చుకోవాలంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి మనం. అంటే దానికి కొంచెం మేబీ నాలెడ్జ్ అవసరం. దీనికి ఎటువంటి మేబీ 1 or 2 days చూసినా కూడా మనం ఒక సింపుల్ వీడియో ఎడిట్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే, అది ఎలానో చూద్దాం. ఫస్ట్ మనం అసలు ఫైల్స్ ఇక్కడికి ఎలా తీసుకురావచ్చు. ఒకటే డ్రాగ్ అండ్ డ్రాప్. అది ఏ అప్లికేషన్ అయినా, ఏ సాఫ్ట్వేర్ అయినా డైరెక్ట్గా మనం దీన్ని మినిమైజ్ చేసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్. లేదు, ఇక్కడ నుంచే మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి చూడండి ఇంపోర్ట్ అని ఉంది. లేదా ఇక్కడ చూడండి దీని మీద జస్ట్ మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. మన ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే మన కంప్యూటర్లో ఎక్కడో ఒకడ మన ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్ని మనం డైరెక్ట్గా వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి ఓపెన్ చేసుకొని తీసుకోవచ్చు. మనం ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకుంటే 1 by 1 అన్నీ సెలెక్ట్ అవుతుంది. ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఓపెన్ చేసుకున్న ఇమేజెస్ని మనం టైం లైన్ మీద తీసుకురావడానికి డైరెక్ట్గా ఇట్లా డ్రాగ్ చేసి దీని మీద డ్రాగ్ చేసి ఒకటి ఇట్లా పట్టుకొని లాగొచ్చు. ఓకే, ఈ 4 వచ్చినాయి మనకి, ఎందుకంటే 4 సెలెక్ట్ అయి ఉన్నాయి కదా, సో అందుకే 4 వచ్చినాయి. మనం 4 సెలెక్ట్ లేవు, అన్నీ డీసెలెక్ట్ చేశాను. టైం లైన్ మీద ఎక్కడో ఒకడ క్లిక్ చేస్తే డీసెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఇమేజ్ మటుకే మనకు టైం లైన్ మీదకి వస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఈ ట్రాక్స్ అనేవి, ఒకటి ఆడియో ట్రాక్ ఉంటుంది ఫస్ట్, సెకండ్ వచ్చేసి వీడియో ట్రాక్ ఉంటుంది, థర్డ్ వచ్చేసి టెక్స్ట్ స్క్రోలింగ్. మన వీడియోస్ మీద ఏదన్నా టెక్స్ట్ అనేది స్క్రోల్ అవ్వాలంటే మరి దీని మీదకి తీసుకెళ్తే రాదు, దీని మీదకి తీసుకెళ్తే వస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా వీడియో ట్రాక్స్. ఆడియో ట్రాక్స్ మటుకు మనం ఖచ్చితంగా ఇమేజెస్ కానీ వీడియో కానీ యాడ్ అవ్వదు. మరి ఈ ఆడియో ట్రాక్స్ 1 or more మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ఇక్కడ నా మౌస్ కర్సర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఈ ప్లస్ సింబల్ అనేది ఒకటి ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే చూడండి యాడ్ వీడియో ట్రాక్, యాడ్ ఆడియో ట్రాక్. లేదు, డిలీట్ చేయొచ్చు, అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ట్రాక్ ఐటమ్ యాడ్ వీడియో ఆడియో ట్రాక్ అంటే మనకి ఇంకొక ఆడియో ట్రాక్ యాడ్ అయిపోయింది. యాడ్ వీడియో ట్రాక్ అంటే మనకు 3 ట్రాక్లు యాడ్ అయినాయి. ఈ 3 ట్రాక్ల మీద మనం ఇమేజెస్, టెక్స్ట్, వీడియోస్ అన్నీ పెట్టుకోవచ్చు. కానీ ఆడియో ట్రాక్లో ఓన్లీ ఆడియోనే చేయాలి. ఇక్కడ మనకి కొన్ని టూల్స్ కనపడుతున్నాయి. ఇవి అండు, ఇది మనకు తెలిసినయే. ఇది డిలీట్ ఆప్షను, ఇది కట్ ఆప్షను, ఇది క్రాప్, ఇది కలర్కి సంబంధించింది. ఇవి 1 by 1. ఇది బేసిక్గా ఫిల్మోరాలో టైం లైన్ ట్రాక్స్ మనం ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు. ట్రాక్స్ పెంచుకోవచ్చు. ఇవి ట్రాక్కి విజిబిలిటీ, లాక్ అన్నీ ఉన్నాయి. 1 by 1 మనం చెక్ చేసుకుంటూ చూద్దాం. బేసిక్గా ఈ వీడియోలో మనం ఫిల్మోరాలోకి వీడియోస్ కానీ ఫైల్స్ కానీ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది చూద్దాం. ఆ ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ని మనం టైం లైన్ మీదకి ఎలా తీసుకొని రావాలి, ఇది ఒక ప్రాసెస్. అంటే డైరెక్ట్గా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఒక ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే మనం దీన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడండి, ఇక్కడ దీని మీద సెలెక్ట్ మౌస్ కర్సర్ని మీరు తీసుకెళ్ళగానే కార్నర్లో కరెక్ట్గా సెంటర్లో ప్లస్ సింబల్ అనేది ఒకటి కనపడుతుంది. ఈ ప్లస్ సింబల్ మీరు ఆటోమేటిక్గా దీని మీదకి తీసుకెళ్ళగానే చూడండి టైం లైన్ మీదకి యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఈ ఇమేజెస్ మీద తీసుకెళ్ళగానే ఆటోమేటిక్గా టైం లైన్ మీదకి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. అలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. అంటే ఒకటి మనం డ్రాగ్ చేయొచ్చు, 2
ఇక్కడ నుంచే మనం యాడ్ చేయొచ్చు, లేదా రైట్ క్లిక్ ఇచ్చి ఈ యాడ్ టు టైమ్ లైన్ అని కూడా మనం చేయొచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ యాడ్ అయిపోయింది కాబట్టి నీకు చూపించట్లేదు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. ఒకసారి నేను రైట్ క్లిక్ ఇస్తున్నాను, యాడ్ టు న్యూ ట్రాక్ అనగానే చూడండి ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. ఇట్లా మనం ఈ 3 టైప్స్లో ఇమేజెస్ ఆర్ వీడియోస్ని మనం టైమ్ లైన్ మీదకి ట్రాక్ చేసుకోవచ్చు. ఫైల్స్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ 4 ఫొటోస్ నేను విడివిడిగా తీసుకున్నా. అదే డైరెక్ట్గా ఇమేజ్ యొక్క ఫోల్డర్ని డైరెక్ట్గా తీసుకోవాలంటే ఇక్కడ మనకి ఈ ఇంపోర్ట్ ఫోల్డర్ ఈ యారో మార్క్ అంటే మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక మనకి ఇది ఒక సింబల్ కనపడుతుంది చూడండి, ఈ లైబ్రరీ. దీని మీద ప్రెస్ చేయగానే ఇక్కడ ఇంపోర్ట్ మీడియా ఫైల్స్, ఇంపోర్ట్ ఏ మీడియా ఫోల్డర్, ఇంపోర్ట్ ఫ్రమ్ ఏ కెమెరా ఆర్ ఫోన్, ఇంపోర్ట్ విత్ ఇన్స్టెంట్ కటర్ టూల్, అట్లా నంబర్ ఆఫ్ ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫిక్కర్ నుంచి డైరెక్ట్గా మనం ఇక్కడికే ఫేస్బుక్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీడియా ఫోల్డర్ మనం ఎట్లా తీసుకోవాలి, మనకి ఎక్కడ ఉన్నాయి అనేది ఆల్రెడీ తెలుస్తుంది ఆ ఫోల్డరు. ఓకే, ఇది నాకు ఈ ఫోల్డర్ మొత్తం కావాలి అంటే చూడండి, ఆ ఫోల్డర్లో ఎన్ని ఇమేజ్ అయితే ఉన్నాయో ఆ ఫోల్డర్ మొత్తం మనకి ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇలా ఒకే దాని మీద క్లిక్ చేసినా వస్తాయి. మేబీ ఎందుకంటే ఇది ఒకటే సెలెక్ట్ అయిందిలే, సో అందుకే అది ఒకటే టైం లైన్ మీద యాడ్ అయిపోయింది. అన్నీ ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ పట్టుకొని, లేదు షిఫ్ట్ పట్టుకొని అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ మనం సెలెక్ట్ చేసుకొని ఒకేసారి లాక్కోవచ్చు, లేదా ఒక్కొక్కటి 1 by 1 మనం ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మనం ఈ టైం లైన్ మీదకి తీసుకొని రావచ్చు. అలానే ఇక్కడ సెకండ్ మనకి ఇంకొకటి ఆప్షన్ కనపడుతుంది, రికార్డ్. మనం వీడియోస్ని కూడా రికార్డ్ చేయొచ్చు, వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడే మనం వాయిస్ కూడా మనం మాట్లాడవచ్చు. ఓకే, మేబీ ఇందులో అన్నీ కూడా మనకి రెడీమేడ్ ప్రీసెట్స్. నెక్స్ట్ ఒక వీడియో, ఆడియో, ఎలా మనం 2 ఎడిటింగ్ చూసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ మెయిన్గా మనకి ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్ అనేది ఒకటి ఉంటుందండి. అది ఖచ్చితంగా మనం ఆ ప్రాజెక్టు సెట్టింగ్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ సెట్టింగ్ మనకి ఇదిగోండి ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి రేషియో వచ్చేసి 16.9 ఇది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రెజల్యూషను ఫుల్ హెచ్డి, ఫుల్ హెచ్డి, 4K, ఇట్లా మనకి ఫుల్ హెచ్డి మనకి సరిపోతుంది. ఫుల్ హెచ్డి 920x1080, 25 ఫ్రేమ్సా లేకపోతే 23.97 ఫ్రేమ్సా అనేది ఓకే చేసుకుంటే మనకు ఈ సెట్టింగ్స్ అనేది ఫస్ట్ మనం సెట్ చేసుకుంటే, మన వీడియో ఇంపోర్ట్ చేసుకోముందు చేసుకుంటే మన వీడియో ఆ ఫార్మేట్లోకి కావాలా అని అడుగుతుంది. అవసరం ఉంటే ఆ ఫార్మేట్లోకి తీసుకోవచ్చు, లేదంటే అవసరం లేకపోతే నో అన్నా కూడా. అంటే మనం ఇట్లా టైం లైన్ మీదకి ఇది సేమ్ 920 ఈ ఇమేజ్ 920x1080 ఇమేజ్ కాబట్టి మనకి ఇట్లా టైం మీద లైన్ మీదకి లాగినప్పుడు ఏం ఆప్షన్ నీకు కనపట్ల. అదే జనరల్గా ఒక ఇంకొక చిన్న ఇమేజ్ని తీసుకొని మీరు, సరే అది కూడా ఒకసారి చూద్దాం. ఒక ఇమేజ్ని తీసుకుందాం. అట్లా నేను ఒక్క ఇమేజ్ని తీసుకుంటున్నా. ఈ ఇమేజ్ని మనం ఇట్లా లాగినప్పుడు ఖచ్చితంగా దీని సైజ్ అనేది మనం వీడియో అయితే వస్తుంది, కానీ ఇమేజ్ అయితే మనం సైజ్ మార్చుకోవాల్సిందే. ఇక్కడ ఈ సైజ్ నీకు చూడండి మనకి స్క్రీన్ సైజులో మనకి రాలేదు, సో మనం దాన్ని మార్చుకోవచ్చు.
వీటి గురించి వన్ బై వన్ మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.